మీరు చూస్తున్న ఈ వీడియో మీ మనసులో ఎప్పటికీ నిలిచిపోతుంది. మొన్న మనాలి నుంచి ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో ఢిల్లీలో ఒక వ్యక్తి పరిచయమైన నాకు. ఆ వ్యక్తి గత 6 నెలలుగా తను గడిపిన కాలం గురించి చెప్తా ఉంటే నాకు రోమాలు నిక్కబొడిచినాయి. మీరు ముందు చూసిన ఆ వీడియోలో అతని కాలాల అవ్వడానికి కారణం ఏంటో తెలుసా? -40 to 45 degrees మధ్యలో ఉండే చలిలో, గడ్డ కట్టుకుపోయిన మంచులో, ఇంకో వ్యక్తితో మాట్లాడడానికి అవకాశం లేకుండా, ఎలాంటి మొబైల్ కనెక్షన్ లేకుండా ఎదుటి వ్యక్తి ఏం చేస్తున్నాడని ప్రతి క్షణం గమనిస్తూ పిన్ టు పిన్ నోట్ చేసుకోవడమే అతని పని. మరి అంతటి చలిలో, గడ్డ కట్టుకుపోయిన మంచులో అతను ఎందుకుంటున్నాడు అనంటే కేవలం శాలరీ కోసం అని అనుకుంటే కాదు. ఒక వెల్ సెటిల్ సాఫ్ట్వేర్ ఉద్యోగానికి వచ్చేంత జీతం కూడా కాదు అది. అయినా సరే అతను అక్కడ ఎందుకున్నాడు తెలుసా? మన దేశాన్ని, మన దేశ ప్రజల్ని కాపాడుకోవాలనే తపన. ఇకపోతే అంతటి మంచులో, అంతటి చలిలో ఆకలి విషయం గురించి మాట్లాడితే పైన హెలికాప్టర్ నుంచి ఒక డ్రమ్ము పడుతుంది. ఆ డ్రమ్మును కోస్తే వాళ్ళకి ఆహారం ఉంటుంది. కానీ ఆ డ్రమ్మును కోయడానికి 2 రోజుల సమయం పడుతుంది. ఎందుకు? అంతటి మంచు ప్రాంతంలో, అంతటి చలిలో దాన్ని కోయడానికి 2 రోజుల సమయం పడుతుంది. అది కోస్తే ఫుడ్ దొరుకుతుంది, అది కూడా ఇన్స్టెంట్ ఫుడ్. అది వింటున్నప్పుడు నా రోమాలు నిక్కబొడిచినాయి. ఒక్కసారి ఆ పగిలిపోయిన కాళ్ళని పట్టుకొని కళ్ళకద్దుకోవాలని అనిపించింది. ఎస్, హీఈస్ అవర్ ఇండియన్ సోల్జర్. అతని ఫోటో ఎందుకు ఇవ్వట్లేదు తెలుసా? ఎందుకంటే ఇది ఆ ఒక్క వ్యక్తి కోసమే కాదు, అలాంటి పరిస్థితుల్లో ఉన్న ప్రతి సోల్జర్కి ఈ వీడియో అంకితం. జై హింద్, జై భారత్, వందే మాతరం, వందే మాతరం.